రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా, సుజల స్రవంతి, చింతలపూడి ఎత్తిపోతల సహా పలు ప్రాజెక్టుల పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టులో ట్విన్ టన్నెల్స్, అప్రోచ్ ఛానల్, హెడ్ రెగ్యులేటర్ పనులు వేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. కేఎల్ బండ్ పనులు జూన్ నాటికి పూర్తవుతాయని వెల్లడించారు. పునరావాసం కింద వేలాది నిర్వాసిత కుటుంబాల తరలింపుపై సీఎం దృష్టి సారించి నిర్ణీత గడువుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు పోలవరం నిర్మాణానికి 27,089 కోట్లు ఖర్చు కాగా మిగిలిన పనులకు మరో 5,108 కోట్లు అవసరమని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు కూడా పురోగతిలో ఉండగా జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు సమయానికి పూర్తి చేసి రైతులకు నీటిని అందుబాటులో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపికైన నారా లోకేష్ కు మంత్రి నిమ్మల రామానాయుడు శుభాకాంక్షలు తెలిపారు. యువగళం ద్వారా పార్టీకి కొత్త ఊపిరి పోసి యువతలో ఉత్తేజం నింపారని కొనియాడారు. టీడీపీ కోటి సభ్యత్వ లక్ష్యం సాధించడంలో లోకేష్ కృషి కీలకమని పేర్కొన్నారు. మంత్రిగా విద్యారంగంలో సంస్కరణలు, ఐటీ శాఖ ద్వారా పెట్టుబడులు, ఉద్యోగావకాశాల కల్పనలో ముందుండి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతున్నారన్నారు. కుటుంబ నేపథ్యం కాకుండా స్వయం కృషితో ఎదిగిన నాయకుడిగా లోకేష్ గుర్తింపు పొందారని అభినందించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి నారా లోకేష్ బాబు గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్న ఎన్టీఆర్ గారి మనవడుగా, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడిగా, బాలయ్య బాబు గారి అల్లుడిగా మాత్రమే కాకుండా తన స్వయం కృషితో రాజకీయాల్లో రాణిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. కార్యకర్తల సంక్షేమమే తన క్షేమమని తెలిసినటువంటి యువ స్ఫూర్తిగా 60 రోజుల్లో కోటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీకి అందించినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. మనందరం కూడా చూస్తున్నాం, ఒక విద్యాశాఖ మంత్రిగా అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, 1 క్లాస్ 1 టీచర్, ఈ రకంగా మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడమే కాదు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో దాన్ని అమలుపరిచేటువంటి విధంగా ఈ 20 నెలల్లోనే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో నారా లోకేష్ బాబు గారి యొక్క కృషిని కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి కమిటీ చైర్మన్గా, ఎందుకంటే ఆ రోజు 82లో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులైనటువంటి పరిస్థితి. మళ్ళీ 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వినూత్నమైనటువంటి ప్రజా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు పెద్ద ఎత్తున యువత అంతా కూడా రెండవసారి తెలుగుదేశం పార్టీకి రిక్రూట్మెంట్ అయినటువంటి పరిస్థితి. మళ్ళీ మూడవసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పాలన ఉన్నటువంటి రోజుల్లో నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రలో మళ్ళీ పెద్ద ఎత్తున యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీకి మూడవసారి రిక్రూట్ అవడం ద్వారా రేపు మళ్ళీ 20-30 సంవత్సరాల పాటు ఈ తెలుగుదేశం పార్టీకి ఎదురు లేకుండా ఈ రాష్ట్రంలో కానీ జాతీయంలో కానీ ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలో నారా లోకేష్ బాబు గారి యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను మాకందరికీ కూడా ఎంతో ఉపయోగపడతాయని మీ ద్వారా తెలియజేస్తూ, మత్స్యకారుల విశ్వాసం కోల్పోయిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జువ్వల దినెలో అడుగుపెట్టే హక్కు లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. అసంపూర్తి హార్బర్ ను ఎన్నికల కోసం వర్చువల్ గా ప్రారంభించిన జగన్ ఓ మోసకారి అంటూ విమర్శించారు. విద్యుత్, నీరు, గోదాములు లేకుండా హార్బర్ ను జాతికి ఎలా అంకితం చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు హడావిడిగా ప్రాజెక్టులు ప్రకటించి వైసీపీ రాజకీయ లాభం చూసుకుందని మండిపడ్డారు. వెలిగొండ, హంద్రీనీవా లాగే జువ్వల దిన్నె హార్బర్ కూడా కేవలం వర్చువల్ ప్రారంభం మాత్రమేనని మంత్రి తెలిపారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఉన్న జువ్వలదిన్నె హార్బర్కి గడిచిన 15 రోజులుగా వస్తాను అని చెప్తూ చివరికి ఎట్లాగో జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఆయన్ని పట్టుకొచ్చుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళని మత్స్యకారులు విశ్వసించే పరిస్థితి లేదు. జిల్లాలో ఉన్న వైసీపీ నాయకత్వం కానీ, కావలి నియోజకవర్గంలో నాయకత్వం కానీ మత్స్యకారులు, మత్స్యకారు కుటుంబాలు వాళ్ళ భవిష్యత్తుకి ఇన్నాళ్లు అడ్డం తగిలిన ఈ పార్టీని గురించి ఆలోచన చేసే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. ఇప్పటికి 3 దఫాలు 4 దఫాలు ఈయన వస్తానంటే మా దగ్గరికి, మా ప్రాంతాలకి జగన్మోహన్ రెడ్డి అలాంటి నాయకులు మాకు అక్కర్లేదు, రాబలేదని వాళ్ళు తిరస్కరించినటువంటి పరిస్థితులను మనం గమనించాలి. ఎట్టకేలకు మేము వస్తాము అని అన్నారు. లేదంటే ఆయన వస్తాడని ఈ నాయకులు చెప్పారు. ఆయన ఎట్నో బతిమాలి తీసుకొచ్చుకున్నారు అక్కడికి.
తీసుకొచ్చిన తర్వాత ఏం చేయడానికి మీరు వచ్చారు? వచ్చి మీరేం సాధించారు అని అంటే కేవలం నిందారోపణ, పరదూషణ తప్ప మరొకటి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు ఆయన బయట చాలా మాట్లాడుతుంటాడు. ఆయన హార్బర్ గురించి మాట్లాడాడు. ఎన్నికలకు ముందు పూర్తి కాని హార్బర్లని, పూర్తి కాని ప్రాజెక్టులని నువ్వు జాతికి అంకితం చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ పెద్ద మనిషే కదా వెలుగొండ ప్రాజెక్టు కాడికి పోయి ప్రాజెక్టుని జాతికి అంకితం చేశానన్నారు. చొక్క నీరు రాలేదు. ఇవాళ ఇంకా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వదు. హంద్రీనీవా ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక సెట్టింగ్ వేసి కుప్పంకి కూడా నేనే నీళ్లు ఇచ్చా అన్నాడు. ఈయన వెళ్ళిపోగానే సెట్టింగ్ కూడా తీసేశారు, నీళ్లు కూడా తడారిపోయినాయి. అలాగే జువ్వలదిన్నె హార్బర్ని కూడా వర్చువల్ గా దీన్ని నేను ప్రారంభించేశాను అన్నాడు పని కాకముందే. ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అంటాడు. వాటర్ ఫెసిలిటీ ఇవ్వలేదు, ఎలక్ట్రికల్ ఫెసిలిటీ ఇవ్వలేదు, స్టోరేజ్ గోడౌన్స్ ఇవ్వలేదు. ఇవేవి పూర్తి చేయకుండా 24 మార్చిలో ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు వర్చువల్ గా దీన్ని ప్రారంభించి జువ్వలదిన్నె హార్బర్ని నేను మత్స్యకారులకు అంకితం చేశాను. మంత్రి నారా లోకేష్ టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమితులైన సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో విజయవాడ ఎన్టీఆర్ భవన్ లో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. యువగళం పాదయాత్రతో పార్టీని అధికారంలోకి తెచ్చిన లోకేష్ నాయకత్వంలో మరో 30 ఏళ్ల వరకు పార్టీకి తిరుగులేదని, ఆయన నియామకం పట్ల సీఎం చంద్రబాబుకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే క్రమంలో పార్టీకి మొదటి నుంచి విధేయులుగా ఉన్న ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకు పొలిట్ బ్యూరో సభ్యత్వం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమితులైన సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యతో కలిసి ఎంపీ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ లోకేష్ కు ఈ కీలక బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. యువగళం పాదయాత్ర ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. లోకేష్ నాయకత్వంలో మరో 30 ఏళ్ల వరకు పార్టీకి ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. అలాగే శ్రీరామ్ తాతయ్య కుటుంబం మొదటి నుంచి పార్టీకి విధేయులుగా ఉందని, ఆయనకు పొలిట్ బ్యూరో సభ్యత్వం దక్కడం అభినందనీయమని ఎంపీ పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవిని ఇచ్చిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కింద మా యువ నాయకుడు యువగళం రథసారథి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత కష్టపడ్డ వ్యక్తి నారా లోకేష్ గారికి, నాకు అత్యంత ఇష్టమైన రాజకీయ నాయకుడైన నారా లోకేష్ గారికి ఈ పదవి దక్కటం తెలుగుదేశం శ్రేణులందరం కూడా చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇవాళ ఏదో వారసుడుగా కాకుండా రాష్ట్రం అంతా తన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని అవగాహన చేసుకుంటమే కాకుండా అధికారంలోకి వచ్చినాక ప్రతినిత్యం సమస్యల మీద స్పందించడమే కాకుండా ఆ సమస్యలను పరిష్కరించే వరకు నిద్రపోని వ్యక్తిత్వం నారా లోకేష్ గారిది. ముందు ఎవరు వచ్చినా కూడా, ఏ కార్యకర్త వచ్చినా కూడా ఆప్యాయంగా అన్న ఎలా ఉన్నావు అని పలకరించి, ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి తనయుడు కింద ఉండకుండా తానేంటో నిరూపించుకుని ఇవాళ ఆ పదవిలోకి వచ్చి రేపు రాబోయే 40 సంవత్సరాలకి వరకు కూడా తెలుగుదేశాన్ని డోకా లేని విధంగా రాబోయే ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరం కూడా ఇవాళ ఇది ఒక చాలా శుభ సందర్భం మా అందరికీ. కాబట్టి వారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పార్టీ పాలిట్ బ్యూరోకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన ప్రాంతం, మా ఎన్టీఆర్ జిల్లా నియోజకవర్గం నుంచి పాలిట్ బ్యూరోలో ప్రప్రథమంగా పాలిట్ బ్యూరోలోకి వచ్చిన మా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారికి, ఆల్రెడీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండి మళ్ళీ పాలిట్ బ్యూరో సభ్యుడైన వర్ల రామయ్య గారికి కూడా కంగ్రాచులేషన్ చెప్తాం. తెలుగుదేశం జాతీయ కార్యవర్గం వేయడం, ముఖ్యంగా నారా లోకేష్ గారికి మళ్ళీ అధ్యక్షుడిగా ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే యువ నాయకుడు, ఒకవైపు నందమూరి తారక రామారావు మనవడు, ఈనాడు ముఖ్యమంత్రి కుమారుడు, నందమూరి బాలయ్య బాలుడు, ప్రజల యొక్క అవగాహన తెలుసుకుంటూ ఏ విధంగా మమేక్యం అవ్వాలని చెప్పి
ఏమాత్రం నిగర్విగా అందరూ కూడా ఆప్యాయంగా పలకరించేటువంటి నాయకుడిని అధ్యక్షుడిగా చేయడం చాలా సంతోషం. తప్పకుండా వారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా ముందుకు పోతూ తెలుగుదేశం పార్టీ మంచి వారసుడిగా అందరూ కూడా సంతోషపడతా ఉన్నాం. అదేవిధంగా నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు మా ఎంపీ గారి ఆశీస్సుల మేరకు ఈరోజు పోలిట్ బ్యూరో సభ్యుడు వేయడం కూడా ప్రత్యేకంగా పార్టీ వర్గాలందరూ కూడా ధన్యవాదాలు. టీవీ మాధ్యమాల్లో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అరికట్టాలని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కోరారు. వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్యతో కలిసి ఆయన అడిషనల్ ఎస్పీ వివి నాయుడుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వంశీమోహన్ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో తనకున్న ఇమేజ్ దెబ్బతీయడానికి కొంతమంది కుయుక్తులు పన్నుతున్నారని, వారి పోస్టుల వెనుక ఉన్న వారి కోసం విచారణ జరిపి బాధ్యులపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏపీలో సెన్సస్ 2027 ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఏపీ జనగణన అధికారి జె నివాస్ స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రణాళికలకు సెన్సస్ ప్రామాణికమని తెలిపారు. ప్రస్తుతం జరిగేది 16వ సెన్సస్ అని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 8వ సెన్సస్ అని నివాస్ వివరించారు. జనాభా గణన ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని, ఈలోపు హౌస్ లిస్టింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. సెన్సస్ ప్రక్రియకు ప్రజలు పూర్తి సహకరించాలని కోరారు. ఎన్యూమరేటర్లకు అవసరమైన వివరాలు తప్పకుండా అందించాలని, ఇంటి నెంబర్లు నమోదు చేసే ప్రక్రియకు ఎటువంటి అడ్డంకులు పెట్టొద్దని తేల్చి చెప్పారు. సెన్సస్ సమాచారం ప్రభుత్వ పథకాలకు కీలక ఆధారమని నివాస్ చెప్పారు. సెన్సస్ కు అడ్డంకులు కల్పిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెన్సస్ 2027 ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి వివరాలు మీతో పంచుకుందామని కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన ఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద పీపీటీ అండ్ దెన్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వీ కెన్ టేక్ ద క్వశ్చన్స్ ఆల్సో. సో మీ అందరికీ తెలుసు, సెన్సస్ అనేది ఒక యూనియన్ సబ్జెక్ట్ అండ్ we conduct the census based on Census Act 1948. ఈ సెన్సస్ యాక్ట్ 1948 ముఖ్యంగా అధికారులకి, సెన్సస్లో పాల్గొన్నటువంటి సిబ్బందికి మరియు ప్రజలకి కూడా కొన్ని బాధ్యతల్ని అప్పచెప్పింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది. సో ముఖ్యంగా ప్రజల ఒక సహకారం దేంట్లో కోరుకుంటున్నామంటే, చట్టపరంగా ప్రజలు ఎవరైతే ఎన్యూమరేటర్ వస్తున్నారో వాళ్ళకి సహకరించాలి. అదే రకంగా ఎన్యూమరేటర్ను చేసినటువంటి ప్రక్రియ అంటే వాళ్ళ ఇళ్ళ పైన రాస్తున్నటువంటి నంబర్లు అలాంటి దానికి వాళ్ళు ఏం ఆటంకాలు పెట్టకుండా వాళ్ళకి అనువదించాలి. అదే రకంగా సరి అయినటువంటి వివరాలను ఇవ్వాలి. సో ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రాష్ట్రం చేసినటువంటి చాలా ప్రణాళికలు, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చాలా ప్రణాళికలకి ఈ సెన్సస్ వివరమే ఆధారంగా ఉంటుందని మీ అందరికీ తెలుసు. అందువల్ల ఈ సెన్సస్ వివరం కలెక్ట్ చేసిన సమయంలో ఎవరైనా ఆటంకాలు పెట్టినా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా ఈ చట్టం మనకి ఒక ప్రొవిజన్ ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఇది 16వ సెన్సస్. 1972 నుంచి ప్రారంభమైన సెన్సస్తో పాటు ఇది 16వ సెన్సస్ అని చెప్పొచ్చు. స్వతంత్రం వచ్చిన తర్వాత మన కండక్ట్ చేస్తున్న ఈ సెన్సస్ 8th సెన్సస్. ఇది జస్ట్ ఒక బ్రీఫ్గా సెన్సస్ యంత్రాంగం హైరార్కీ ఫీల్డ్ లెవెల్లో ఎలా పనిచేస్తుందని మీకు తెలియజేసుకోవడానికి. ఇప్పుడు మీరు దీంట్లో చూస్తే కేంద్రంలో మన హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్ కింద ఇది వస్తుంది. మాకు ఒక రిజిస్ట్రార్ జనరల్ గారు అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఆయనే మనకి సెన్సస్ కండక్ట్ చేయాల్సినటువంటి మార్గదర్శకాలు అవన్నీ ఇస్తారు. అండ్ దెన్ స్టేట్లో చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఈ సెన్సస్ నిర్వహించబడుతుంది. తర్వాత స్టేట్లో సెన్సస్ కోసం ఒక నోడల్ ఆఫీసర్ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. సార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు శ్రీ రావత్ సార్ ఈజ్ ద స్టేట్ నోడల్ ఆఫీసర్. అండ్ ఈ సెన్సస్లో ఒక ముఖ్య విషయం ఏంటంటే, సెన్సస్ మొత్తానికి కేంద్ర బిందువు అని మనం చెప్పాలంటే జిల్లా కలెక్టర్లు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్స్, వాళ్ళనే మనం ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్స్ అంటాము. అండ్ తర్వాత మండల్ స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దార్సు, అదే రకంగా మున్సిపల్
నగర పంచాయత్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా చార్జ్ ఆఫీసర్స్, అండ్ దెన్ ఎనుమరేటర్స్ అండ్ సూపర్వైజర్స్ వాళ్ళు కలెక్టర్స్ అండ్ చార్జ్ ఆఫీసర్స్ ఎవరు అపాయింట్ చేస్తున్నారో వాళ్ళు మనకి పనిలో వాళ్ళు చేపడతారు అండ్ సెన్సస్ వివరాలు కలెక్ట్ చేస్తారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.